హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రసాద్ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు ప్రసాద్ నగర్ వాసులు. కూకట్పల్లి ప్రసాద్ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పేలుడుతో జనం కకావికలమయ్యారు. ఏం జరిగిందో తెలియక జనం తలో దిక్కు పరుగులు తీశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. స్థానికంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూకట్పల్లి ప్రసాద్ నగర్లో జరిగింది ఈ భారీ అగ్ని ప్రమాదం ఘటన తెలుసుకున్న వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో జనం పరుగులు తీశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కూకట్పల్లి ప్రసాద్ నగర్లో జరిగింది పేలుడు ఘటన. ఒక్కసారిగా ఈ పేలుడు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు. ప్రసాద్ నగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు, ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ భారీ పేలుడు శబ్దాలతో ఒక్కసారిగా జనం అలాగే స్థానికులు ఉలిక్కిపడ్డారు. రైట్, కూకట్పల్లి ప్రసాద్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక జనాలు ఆందోళన చెందారు. అయితే ఈ భారీ ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం అధికారులు విశ్లేషిస్తున్నారు. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి అక్రమ్ జైన్ అవుతున్నారు. అక్రమ్, కూకట్పల్లి ప్రసాద్ నగర్లో పేలుడు సంభవించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్గా ఏం జరిగింది, అసలు ఈ పేలుడు గల కారణాలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? యశ్రామ్ దాస్, మొత్తంగా అయితే ఈ రోజు సాయంత్రం వేళలో కూడా ప్రమాదవశాత్తు కూకట్పల్లిలోని ప్రసాద్ నగర్ లో ఒక సిలిండర్ సీలింగ్ షాప్ చేస్తున్న క్రమంలో కూడా ఈ ఒక ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇబ్రాహిం అనే వ్యక్తి తను సిలిండర్ అయితే సీలింగ్ చేస్తున్నాడు. సిలిండర్ సంబంధించినటువంటి గ్యాస్ తో సీలింగ్ చేస్తుంటే ఒక్కసారిగా కూడా మంట రవ్వలు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాంతో ఆ షాప్ లో ఉన్నటువంటి ఆ సిలిండర్లు అన్నిటికీ కూడా మొత్తంగా మంటలు వ్యాపించిన పరిస్థితి. అయితే కాసేపటి సమయంలోనే దాదాపు 20 నిమిషాల వ్యవధిలోనే మొత్తంగా 8 సిలిండర్లు అయితే పేలినట్లు కూడా తెలుస్తోంది. ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతున్న కారణంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగానైతే ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లో దాదాపు 8 సిలిండర్లు బ్లాస్ట్ అయిన నేపథ్యంలో మరొక 3 సిలిండర్లు కూడా లోపల బ్లాస్ట్ అయినట్లయితే అటు అధికారులు అంచనా వేస్తున్నారు. వెంటనే ఆ సమాచారం అందుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా అటు సంఘటన స్థలానికి అయితే చేరుకొని మొత్తంగా మంటలు ఆపే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తంగా దాదాపు ఆ 3 ఫైర్ ఇంజన్లతో కూడా మొత్తంగా మంటలను అదుపు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే మంటలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇంకా కూడా ఫైర్ ఇంజన్లు తెప్పించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ఆ సిలిండర్ బ్లాస్ట్ నార్మల్ గా అయితే మనము ఏదైనా ఫర్నిచర్ షాప్ లో కానీ ఏదైనా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మామూలుగా ఎగిసిపడుతున్న మంటలను చూస్తే చాలా భయాందోళన కలిగించే దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అలాంటిది దాదాపు 8 నుండి 10 సిలిండర్లు పేలడంతో కూడా మొత్తంగా స్థానికంగా ప్రజలైతే ఆ ఆవరణలో కూడా వెళ్ళడానికి అయితే భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆ సిలిండర్లకి ముఖ్యంగా ఇటు ఆ పవర్ కట్ కూడా అటు అధికారులు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా మొత్తంలో కూడా పవర్ కట్ ఇప్పటికే చేసేశారు. ఎందుకంటే పవర్ వల్ల కూడా ఆ అగ్ని ఆ పక్క బిల్డింగ్స్ కి వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి మొత్తంగా అటు ఆ పవర్ కట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఫైర్ ఇంజన్ అధికారులు, అదే విధంగా ఫైర్ సిబ్బంది అధికారులు, హైడ్రా అధికారులు అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ఆవరణలో కూడా షాప్ ఆవరణలో కూడా ఎవరిని రానివ్వట్లేదంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అవి సిలిండర్లు బ్లాస్ట్ అయినప్పుడైతే వాటి సౌండే కానీ లేకపోతే ఆ మంటలే కానీ తీవ్రంగా ఉన్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తంగానైతే ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో అటు ఫైర్ ఇంజన్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ మంటలు అదుపు చేయడానికి అయితే కృషి చేస్తున్నారు. అందరూ రైట్, yes, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.